రాష్ట్రంలో గ్రామాలను అభివృద్ధి చేయడమే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యమని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి పేర్కొన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 5వ రోజు కంభం మండలం తురిమెల్ల గ్రామ పంచాయతీలో నిర్వహించిన ప్రజావేదికలో పాల్గొన్నారు. మొదటగా గ్రామంలోని ఆర్బీకే సెంటర్ లో ఏర్పాటు చేసిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొని బీఆర్కే ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం ప్రజావేదిక సభలో వారు మాట్లాడుతూ నాడు వైసీపీ పాలనలో గ్రామ పంచాయతీల అభివృద్ధిని గాలి కొదిలేసే సర్పంచ్లు అధికారంలో నిర్వీర్యం చేశారన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో కనీసం గ్రామాలలో బ్లీచింగ్ పౌడర్ చల్లిన దాఖలాలు కూడా లేవన్నారు. తన పాలన కాలం అంతా ప్రజలను వేధించడం పీడించడమే లక్ష్యంగా పెట్టుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదన్నారు. అలాంటి రాక్షస పాలనను అంతమొందించి ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి 100 రోజుల్లోనే ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను చేపట్టి ప్రజల మన్ననలను పొందిందన్నారు. గత పరిపాలకుల వలె మనుషులు ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తిని నేను కాదు అని ఈ సందర్భంగా మరలా నేను తెలియజేస్తూ, ఏ వ్యక్తి అయినా ఏదైనా సమస్య ఉంటే నా దగ్గరికి రావచ్చు, నేను సమస్యను పరిష్కరిస్తాను. గ్రామాల అభివృద్ధికి కంకణబద్దుండే పనిచేసేటువంటి వ్యక్తిని నేను అని మరి ఒక్కసారి ఈ తురిమెల్ల గ్రామ పంచాయతీలోని ప్రజలకి సవినయంగా విన్నవించుకుంటూ నేను మరలా మనం చెప్తా ఉన్నాం, ఈ కార్యక్రమాలు ఇది నాది మాత్రమే. మరలా త్వరలో గ్రామాలకు ఆ ప్రభుత్వమే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వం అని మీ అందరికీ తెలియజేస్తూ, ఇంత కాలాతీతమైనా కూడా ఇంత పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికి ప్రేమపూర్వకంగా మీరు చూపించినందుకు మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. నేను